ఉండాలి కదా. ఆఫ్టర్ 1980 తర్వాత మావోయిస్టులతోటి సమాజానికి జరిగిన లాభం ఏందో చెప్పండి ఒకరన్నా. ఏమీ లేదు. అసలు లేనప్పుడు మనం ఎందుకు అనవసరంగా ఈ కొద్దిమంది అంటారు ఏది గుర్తొచ్చినప్పుడు మావోయిస్టులే గుర్తు వచ్చేవాళ్ళు, పెత్తందారు వ్యవస్థ. ఒకటి మన భరత్ గారు, నేను కూడా ఒప్పుకుంటది ప్రాబ్లం సాల్వ్ అయ్యేందుకు ఎవరితో. ఇప్పుడు నిన్న వి ప్రకాష్ గారు అన్నారు, ఇప్పుడు ఊర్లో ఎవరికి ప్రాబ్లం చెప్పుకోవాలో అర్థం కావట్లేదని, అంతేనా? 1980 వరకు వాళ్ళ అవసరం ఉందండి సమాజానికి. ఆఫ్టర్ 80s లేదు. 80s అంటే 90s వరకు ఉంది, 2000 నుంచి 80s వరకే లేదు. 80s వరకే. ఆఫ్టర్ 80s వాళ్ళ అవసరం లేదు. అసలు భూ పంపకాలు ఎప్పుడో అనధికారికంగా జరిగిపోయినాయండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది భూమి? ఇప్పుడు మీకు విషయం చెప్తా భరత్ గారు, 1 minute. గ్రామాలకు పోతే మోర్ దాన్ 60%, 70% వరకు, అప్ టు 70% వరకు బీసీల దగ్గరనే భూములు ఉన్నాయి, ఓసీల దగ్గర లేవా? ఇంకా రెడ్డి వెలమ చేతిలో లేవా? లేవు. ఉంటే మహా అయితే 20% అయితే లేవు, నాకు తెలిసి. శరత్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, ఏదో చెప్పాలనుకుంటా కానీ మ్యూట్ లో ఉన్నారు. శరత్ గారు నేనా? భరత్ గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఒక్క నిమిషం. శరత్ గారికి ధరణి వెబ్సైట్ గురించి బాగా తెలుసు, చెప్పండి శరత్ గారు. సార్, ఇప్పుడు దయచేసి వారు మాట్లాడేది చాలా తప్పు. భూములు గుప్పెడు మంది చేతిలోనే ఉన్నాయి సార్. ఎందుకంటే నేను రెవెన్యూ స్పెషల్ జీపీ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ రైతు బంధు అనే ప్రోగ్రామ్ ను ఇంప్లిమెంట్ చేయాలని అన్నప్పుడు దాని మీద కొన్ని కేసులు పడ్డాయి అన్నమాట. అంటే ఎంతమంది రైతుల దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి అనే దాని మీద విధంగా లెక్కలు చేసి చెప్పినారు. అది చాలా తప్పు. బలహీన వర్గాల వాళ్ళ దగ్గర, ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్న భూమి నాట్ ఈవెన్ 1/10 ఆఫ్ ది ల్యాండ్స్ ఓన్డ్ బై బిగ్గర్ ల్యాండ్ లార్డ్స్. అసలు యాక్చువల్లీ ల్యాండ్ లార్డ్ అనే వాళ్ళు లేకున్నా వాళ్ళు భూమి మీద ఒక రకమైనటువంటి కబ్జా పెట్టుకొని ఉన్నారు. ఇది వాస్తవం. దిస్ ఇస్ వాట్ వీ హావ్ సప్లైడ్ టు ది హైకోర్ట్. ఎందుకంటే మేము 25 మిగతా వాళ్ళ భరత్ గారు ఒక నిమిషమే నేను చెప్తాను. 2 అంశాలు. ఒకటి ఒక్క నిమిషం. ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పేది వాస్తవం ఎక్కడుందంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తప్ప రెస్ట్ ఆఫ్ తెలంగాణలో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వదిలేస్తే రెస్ట్ ఆఫ్ తెలంగాణలో ఒక గ్రామంలో చూపెట్టమనండి. నేను చెప్తాను, ఇట్ ఈస్ ఛాలెంజ్. మీరు చెప్పేది 100% కరెక్ట్. అది ఎక్కడ కార్పొరేట్ సెక్షన్స్, కంపెనీల వాళ్ళు, లేకపోతే సంబంధ రియల్టర్లు, ఇంకేదైనా బిజినెస్ చేసే వాడి దగ్గర ఉండొచ్చు, నేను కాదంటలేదు. యాజ్ ఏ కామన్ ఫార్మర్ ఇన్ తెలంగాణ రూరల్ ఏరియా, ఈవెన్ ఓసీ క్యాస్ట్ వాడు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు కన్నారు. ఎంతమంది ఉన్నారో చెప్పండి సార్. ఉన్నారా? లేరు. ఒక్క మన హలో భరత్ గారు, చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే ఇప్పుడు ఈ వాదోపవాదాలు ఎన్ని చేసినా కూడా మన రాష్ట్రం తీసుకున్నా, దేశం తీసుకున్నా 80 నుంచి వ్యవసాయ రంగంలో 85% చిన్న కారు రైతులు. హెక్టార్ నుంచి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 80% ఉన్నారు. ఒకటి. రెండవది ఏంటంటే, ఎవరి దగ్గర భూములు ఉన్నా కూడా, భూ సంస్కరణలు వచ్చినా కూడా, టెనెంట్ యాక్ట్ వచ్చినా కూడా 30 కోట్ల జనాభా నుంచి 140 కోట్ల మంది వేను. అంటే ఆటోమేటిక్ గా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు అది పంపిణీ అయిపోయినాయి. కొంత పెద్ద పెద్ద భూస్వాములు ఒకప్పుడు ఉన్నోళ్ళు టెనెంట్ యాక్ట్ అమలు కానప్పుడు వచ్చిన పోరాటాలలో కొంత జరిగింది, నేను జరగలేదని నేను అనను. కానీ ఇవాళ ఈ చట్టబద్ధంగా డబ్బు ఉన్నోళ్ళు భూమి సేఫ్టీ అని చెప్పి గోల్డ్ కొనుక్కున్నట్టు కొనుక్కుంటున్నారు. వాళ్ళు భూస్వాములు కాదు, వాళ్ళు డబ్బు సంపాదించి ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు ల్యాండ్ మీద. ఇది చట్టబద్ధంగా చేసుకుంటున్నారు. దాని తప్పని మనం ఎట్లా అంటాం? కాబట్టి చట్టం మార్చండి, కొనుక్కోకుండా చట్టం మార్చండి. లేకపోతే కొనుక్కున్న వాళ్ళు భూమిని ఉపయోగంలో ఉంచకపోతే ట్యాక్స్ వేయండి, యూటిలైజేషన్ లోకి తీసుకురండి, అట్లేదన్నా చేయండి, ఏదో ఒకటి చేయాలి. అంతేగాని ఒట్టిగానే మనం ఎవడు భూమి ఉంటే వాడు దొంగ అంటే అట్లా కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి గుంట, ఇప్పుడు ఇక్కడ 1 ఎకరం ఉన్నోడు గ్రామంలో 10 ఎకరాలు ఉన్నా కూడా సమానం కాడు. వాల్యుయేషన్స్ కూడా మారిపోయినాయి. చాలా ఉన్నాయి.